కేరళంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. ఒక కాంగ్రెస్కే 66 స్థానాలు వచ్చాయి. అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా 22 స్థానాలు వచ్చాయి. మొత్తానికి మంచి మెజారిటీతో వచ్చినటువంటి కాంగ్రెస్లో రాహుల్ గాంధీకి మాత్రం ఎక్కడ పరువు లేదు. అంటే ఎంత దారుణం అంటే, ఇక్కడ నువ్వేమి పీకిందేమీ లేదు, మొత్తం మేమే గెలిపించుకున్నాం ఇక్కడ కాంగ్రెస్ పేరు చెప్పి. కాబట్టి రాహుల్ గాంధీ యొక్క ఇక్కడ ప్రభావం ఏమీ లేదన్న విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులు, నాయకులు నిన్న నిగ్గు తేల్చేశారు. కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి, లేకపోతే విడి సతీశన్ ముఖ్యమంత్రి, లేకపోతే ఇంకొక వ్యక్తి, మొత్తం ముగ్గురు పోటీకి నిల్చున్నారు. అందులో విడి సతీశన్కి చెందినటువంటి అనుచరులు మాత్రమే కాదు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా ఏమని చెప్పింది, మేము కేసీ వేణుగోపాల్కి వ్యతిరేకం, మాకు కేసీ వేణుగోపాల్ వద్దు, మాకు విడి సతీశన్ కావాలి, విడి సతీశన్కి ముఖ్యమంత్రి ఇస్తేనే మేము సపోర్ట్ చేస్తాం, మద్దతు ఇస్తాం అన్న విధంగా మాట్లాడింది. పోన్సారి అంతవరకు బాగానే ఉంది. కానీ రాహుల్ గాంధీని ఏ విధంగా విమర్శించారో తెలుసా? కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ బ్యాగులు మోస్తాడు, ఆ విధంగా పోస్టర్లు కూడా వెలిసాయి అక్కడ. కేసీ వేణుగోపాల్ ఢిల్లీ రాజకీయ నాయకుల చేత అక్కడ ఊడిగం చేయడానికి తప్ప కేరళకి ఎందుకు పనికిరాడు అన్న విధంగా. అంటే రాహుల్ గాంధీ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తికి కేరళలో ఎలాంటి నియమందో చూడండి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా అదే స్పష్టం చేసింది, ఎక్కడో బ్యాగులు మోసేటటువంటి వ్యక్తికి మేము ఇవ్వం ఇక్కడ అధికారాన్ని. అంటే అర్థం ఏంటి? రాహుల్ గాంధీకి ఊడిగం చేసేటటువంటి వారికి ఇక్కడ అధికారం ఇవ్వం. కాంగ్రెస్ ద్వారా గెలిచారు, కాంగ్రెస్ ద్వారా గెలిచినా కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు వీసీ వేణుగోపాల్కి సపోర్ట్ చేయకపోవడం అంటే ఓకే, అది ఒక ఆధిపత్య పోరు లేకపోతే వర్గ పోరు ఏదో అనుకుందాం, ఒక ఇద్దరి మధ్య అంటే ఓకే. కానీ ఇక్కడ అధిష్టానానికి చెందినటువంటి అధినాయకుడిని, కాంగ్రెస్కి చెందినటువంటి ఎవరైతే అగ్రనేత ఉన్నారో ఆ పార్టీని నడిపించేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని ఏ విధంగా తిడుతున్నారంటే, నువ్వు అగ్రనాయకుడికి బ్యాగలు మోసినోడివి, నువ్వు రాహుల్ గాంధీ దగ్గర ఊడిగిం చేసినోడివి, నీకు ఇక్కడ ముఖ్యమంత్రికి ఏంటి పని? ఇక్కడ విడి సతీశన్ అన్ని కష్టపడ్డాడు, ప్రతిపక్ష నేతగా పోరాడాడు, గత 10 సంవత్సరాలుగా ఎల్డీఎఫ్తో పోరాడాడు. మరి అలాంటి పోరాడినటువంటి వ్యక్తికి కాకుండా బ్యాగులు మోసేవాడికి ఇస్తారా? అంటే రాహుల్ గాంధీ పరువు పోయిందిగా. ఇంకా రాహుల్ గాంధీకి పరువు ఏముంది అక్కడ? మామూలుగానే రాహుల్ గాంధీకి పరువు లేదు, కానీ కాంగ్రెస్లో కూడా, అంటే కేరళ కాంగ్రెస్ ఏ విధంగా అవమానించిందో అర్థం చేసుకోండి.